హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర పచ్చికూర. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ ఫిష్ 65. ఈ స్పైసీ అండ్ క్రిస్పీ ఫిష్ 65ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ అయితే మనం ఫిష్ పీసెస్ని క్లీన్గా వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నేనైతే 6 ఫిష్ పీసెస్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టు ఫస్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఏమేం ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఎంతెంత క్వాంటిటీస్ వేయాలి, అలాగే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది నేను మన ఛానల్లో పోస్ట్ అయిన చికెన్ 65 రెసిపీ అనే వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే నేను చికెన్ 65 రెసిపీ వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి వాచ్ చేయండి, మీకు ప్రాసెస్ అంతా క్లియర్గా తెలుస్తుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమే ఉంటాయండి, బట్ సాల్ట్ అండ్ స్పైసెస్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవడమే. మనం కలిపిన బ్యాటర్ అన్ని ఫిష్ పీసెస్కి సరిపోకపోతే ఏమి కంగారు పడక్కర్లేదండి. మళ్ళీ ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వన్స్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఈ బ్యాటర్లో డిప్ చేసి, అంటే బోత్ సైడ్స్ కంప్లీట్గా బ్యాటర్ పట్టించి మనం ముందుగానే స్టవ్ మీద హీట్ చేసుకున్న ఆయిల్లో ఈ ఫిష్ పీసెస్ని వేయాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. మరీ సిమ్లో ఉంటేనేమో ఫ్రై అవ్వదు. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక లోపలంతా పచ్చి ఉండిపోయి పైన మాత్రం మంచిగా కలర్ వస్తుంది. ఆయిల్లో వేసిన వెంటనే మనం ఫిష్ పీసెస్ని అస్సలు కదపకూడదండి, ఎందుకంటే ఫిష్ పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయి. మనం వెంటనే కదిపితే ఫిష్ పీసెస్ అయినా విడిపోవచ్చు, లేదు అంటే బ్యాటర్ అయినా ఫిష్ పీస్ నుంచి విడిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వన్ సైడ్ కంప్లీట్గా కలర్ వచ్చింది, ఫ్రై అయింది అనిపించినప్పుడు మాత్రమే మనం రెండో వైపుకి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి, మనం తినేటప్పుడు చాలా డ్రైగానే ఉంటుంది, ఎందుకంటే ఈ ఆయిల్ లేకపోతే ఫిష్ సరిగ్గా ఫ్రై అవ్వదు. చూసారు కదండి, రెగ్యులర్గా చేసుకునే ఫిష్ ఫ్రైలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఈ ఫ్రై అయితే మా ఇంట్లో చాలా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.